హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే మనం ఈరోజు నుంచి కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టార్ట్ చేద్దాము. కాన్స్టిట్యూషనల్ బాడీస్ చాలా ఉంటాయి. అంటే ఎలక్షన్ కమిషన్ అని, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని, యూపీఎస్సీ అని, ఎస్పీఎస్సీ అని, తర్వాత ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అని, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ అని, ఇలా చాలా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా అడుగుతాడు. మేజర్గా ఏపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఈ టాపిక్ని మీరు ఎలా చదవాలి అనేది నేను మీకు చెప్తాను. అయితే ఫస్ట్ మనము కాన్స్టిట్యూషనల్ బాడీస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ గురించి మనం మాట్లాడుకుందాము. అసలు ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ అనేది ఇండియాలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళని అపాయింట్ చేసేది ఎవరు, వాళ్ళని రిమూవ్ చేసేది ఎవరు, వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏదైతే ఉంటుందో ఇదొక పర్మనెంట్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ అన్నమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీన్ని ఒక పర్మనెంట్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ లాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ద ఇండియాని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే January 25, 1950లో ఎలక్షన్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉంటుంది అంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి పార్ట్ 15లో ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 324 నుంచి 329 వరకు మనకి మొత్తం ఎలక్షన్ కమిషన్కి రిలేటెడ్వి ఉంటాయి. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. ముందు గుర్తుంచుకోండి, పార్ట్ 15 ఆర్టికల్ 324 టు ఆర్టికల్ నెంబర్ 329. మరి ఎలక్షన్ కమిషన్ అంటున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ యొక్క పని ఏంటంటే మన ఇండియా ఉంటుంది. ఇండియాలో మనం కనుక చూసుకున్నట్లయితే ఇండియా మొత్తానికి పార్లమెంట్ ఉంటుంది. ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి స్టేట్ లెజిస్లేచర్స్ ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, స్టేట్కి సంబంధించి కూడా స్టేట్ లెజిస్లేచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అంటే ఐదర్ లోక్సభ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్నా, రాజ్యసభ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్నా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్నా, లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్నా, ప్రెసిడెంట్ ఎలక్షన్ కండక్ట్ చేయాలన్నా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కండక్ట్ చేయాలన్నా, ఇవన్నీ కండక్ట్ చేసేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే వీళ్ళందరికీ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తుంది. గుర్తుంచుకోండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ కండక్ట్ ద ఎలక్షన్స్ టు లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్. ఓకేనా. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్టేట్కి కూడా ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇక్కడి వరకు అసలు ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నాము. అయితే అసలు ఎలక్షన్ కమిషన్ యొక్క కాంపోజిషన్ చూద్దాము. ఎలక్షన్ కమిషన్ అంటున్నారు, మరి దాంట్లో ఎవరెవరు ఉంటారు? ఇప్పుడైతే కనుక చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక మల్టీ మెంబర్ బాడీ. ఓకేనా. దాంట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఒక 2 ఎలక్షన్ కమిషనర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఇది వాళ్ళ యొక్క కాంపోజిషన్. అంటే ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు టోటల్గా ఎంతమంది ఉంటారు? 3 ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ 2 ఎలక్షన్ కమిషనర్స్ అనమాట. అయితే దీని గురించి నేను మీకు చెప్తాను. చాలా క్వశ్చన్స్ అడిగారు. ఏంటి అంటే స్టార్టింగ్ నుంచే మనకి 3 మెంబర్స్, అంటే స్టార్టింగ్ నుంచే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక మల్టీ మెంబర్ బాడీ లాగా ఉంది అంటే నో, అలా లేదు. ఇప్పుడు 25 January 1950లో ఎలక్షన్ కమిషన్ అనేది క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఒకే ఒక ఎలక్షన్ కమిషనర్ ఉండేవాళ్ళు, అంతే. ఒక్క ఎలక్షన్ కమిషనరే ఉండేవాళ్ళు. కానీ 1989లో ఒక్క ఎలక్షన్ కమిషనర్ నుంచి 3 ఎలక్షన్ కమిషనర్స్కి మార్చడం జరిగింది. అంటే ఒక సిఈసిని, ఒక 2 ఈసీస్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఎందుకు అలా జరిగింది అంటే 69th అమెండ్మెంట్ యాక్ట్ 1988 ఏదైతే ఉంటుందో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేసింది అంటే అప్పటిదాకా ఓటింగ్ ఏజ్ అనేది, ఇదివరకు ఓటింగ్ ఏజ్ అనేది 21 years ఉండేది. అంటే ఎప్పుడు 1950 నుంచి 1988 వరకు ఎవరన్నా ఓటు వేయాలి అంటే 21 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే ఓటు వేయడానికి ఉండేది. కానీ ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ యొక్క పర్టిక్యులర్ అమెండ్మెంట్ 61st అమెండ్మెంట్ యాక్ట్
ఈ 61st అమెండ్మెంట్ యాక్ట్ 1988 ఏం చేసింది అంటే ఈ ఓటింగ్ ఏజ్ ఏదైతే ఉంటుందో 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. ఎప్పుడైతే 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటింగ్ ఏజ్ అనేది తగ్గించారో అప్పుడు ఏం జరిగింది అంటే చాలా ఎక్కువ మంది ఓటింగ్ అనేది వేయడానికి నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అయింది. అందుకని ఏంటి, ఒక్క ఎలక్షన్ కమిషనరే ఈ నెంబర్స్ని అంటే ఎలక్షన్ కండక్ట్ చేయలేరు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే ఒక మల్టీ మెంబర్ బాడీ లాగా మార్చడం జరిగిందనమాట. ఎప్పుడు 1989లో. మళ్ళీ 1990లో ఏం చేశారంటే ఇలా కాదు, ఒక్క ఎలక్షన్ కమిషనరే ఉండాలి అని చెప్పి మల్టీ మెంబర్ కాస్త సింగిల్ మెంబర్లా మార్చారు. మళ్ళీ 1993లో ఏం చేశారు అంటే మళ్ళీ యథావిధిగా 3 మెంబర్స్, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, 2 ఎలక్షన్ కమిషనర్స్ని ఉంచడం జరిగిందనమాట. ఇది దాని యొక్క కాంపోజిషన్. నిజంగా చెప్తున్నాను, లాస్ట్ టైం మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఎలా అడిగాడు అంటే మల్టీ మెంబర్ లాగా ఎప్పుడు దాకా ఉంది, తర్వాత మనకి మల్టీ మెంబర్ని రివోకేట్ చేసి సింగిల్ మెంబర్ లాగా ఎప్పుడు చేశారు, మళ్ళీ మల్టీ మెంబర్ లాగా ఎప్పుడు చేశాడని క్వశ్చన్స్ అడుగుతాడు. అందుకని గుర్తుంచుకోండి, ఓకేనా. అయితే ఇప్పుడు మనం క్లియర్గా కాంపోజిషన్ గురించి మాట్లాడుకున్నాము. కాంపోజిషన్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే అపాయింట్మెంట్. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారనుకున్నాము. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు అంటే హీ ఈజ్ ద చైర్మన్ అనమాట, చైర్మన్. కాకపోతే వీళ్ళందరికీ సేమ్ ఒక్కటే పవర్స్ ఉంటాయి. వీళ్ళలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వీళ్ళ ముగ్గురులో ఈయన చైర్మన్ లాగా వ్యవహరిస్తాడు. కాకపోతే పవర్స్ అందరికీ ఈక్వల్ అనమాట. అపాయింట్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇదివరకు కనుక చూస్తే ప్రెసిడెంట్ అనే ఆయన అపాయింట్ చేసేవాళ్ళు, ఒక సెలక్షన్ కమిటీ ఉండేది కాదు. కానీ రీసెంట్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, రీసెంట్గా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి సంబంధించిన అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ కానీ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ అనే ఒక బిల్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ చేయడం జరిగింది 2023లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ద ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్, టర్మ్స్ ఆఫ్ ద ఆఫీస్ బిల్ ఏం చేసింది అంటే అపాయింట్మెంట్ అనేది ఎలా జరగాలి అనేది చెప్పిందనమాట. ఇప్పుడు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కానీ ఎలక్షన్ కమిషన్ని కానీ అపాయింట్ చేయాలంటే ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆయన సొంతంగా అపాయింట్ చేయరు. ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఏ సెలక్షన్ కమిటీ. ఆ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారో నేను మీకు చెప్తాను. సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్తో పాటు ఎవరుంటారు అంటే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హూ ఈజ్ నామినేటెడ్ బై పిఎం నామినేట్ చేసిన ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కూడా ఈ సెలక్షన్ కమిటీలో ఉంటారు. వాళ్ళతో పాటు ఒక ఆపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారనమాట. ఒకవేళ ఆపోజిషన్ లీడర్ లేరనుకోండి ఆ టైంలో, అప్పుడు ఆపోజిషన్ పార్టీలోనే ఎవరైతే టాప్లో ఉన్నారో అంటే లీడర్ ఆఫ్ ద పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో ఉంటారు. ఇది నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే క్వశ్చన్ అడుగుతాడు. రీసెంట్గా పాస్ అయిన బిల్ ఇది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన రీసెంట్ బిల్ ఇది 2023లోనే పాస్ చేశారు. అందుకు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్లో ఉన్న మెంబర్స్ని అపాయింట్ చేయడానికి ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారనేది గుర్తుంచుకోండి. ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు, ఆపోజిషన్ లీడర్ ఉంటారు. ఇప్పుడు అపాయింట్మెంట్ అయిపోయింది, కాంపోజిషన్ అయిపోయింది. మరి వాళ్ళ శాలరీ అనేది ఇదివరకు ఈ బిల్ రాకముందు వాళ్ళ శాలరీ అనేది సేమ్ సుప్రీంకోర్టు జడ్జెస్ శాలరీ ఎంత ఉందో అంతే ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ 2023లో ఈ బిల్ అనేది వచ్చిందో అంటే సిఈసి అండ్ అదర్ ఈసీకి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ ద సర్వీస్ వాటికి సంబంధించిన బిల్ వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క శాలరీ అనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ యొక్క శాలరీ ఈక్వాలెంట్ టు క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళ యొక్క శాలరీకి వీళ్ళ శాలరీ అనేది ఈక్వల్గా ఉంది. ఓకేనా, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇదివరకు శాలరీ అనేది సుప్రీంకోర్టు జడ్జెస్కి ఈక్వల్గా ఉండేది, బట్ ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళ యొక్క శాలరీకి ఈక్వలెంట్గా ఉంది. ఓకేనా, సరే బాగానే ఉంది. తర్వాత వాళ్ళ యొక్క రిమూవల్, వాళ్ళని ఎలా పడితే అలా రిమూవల్ చేయొచ్చా అంటే నో, వాళ్ళని ఎలా పడితే అలా రిమూవ్ చేయడానికి ఉండదు. వాళ్ళకి సెక్యూరిటీ ఆఫ్ ద టెన్యూర్ ఉంటుంది. వాళ్ళకి 6 సంవత్సరాల వయసు వరకు వాళ్ళు ఆఫీస్లో ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళని అపాయింట్ చేసినప్పటి నుంచి 6 సంవత్సరాల వరకు వాళ్ళు ఆఫీస్లో కంటిన్యూ అవ్వచ్చు. అదేవిధంగా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వాళ్ళు ఆఫీస్లో ఉండొచ్చు. 6 years ఆర్ 65 years వరకు వాళ్ళకి సెక్యూరిటీ ఆఫ్ ద టెన్యూర్ అనేది ఉంటుంది. వాళ్ళని ఎలా పడితే అలాగా ఒక ప్రొసీజర్ లేకుండా రిమూవ్ చేయడానికి ఉండదు. వాళ్ళ యొక్క రిమూవల్ ప్రాసెస్ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు.
వాళ్ళని ఎలా రిమూవ్ చేస్తారు అంటే సేమ్ సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా రిమూవ్ చేస్తారో సుప్రీంకోర్టు జడ్జెస్ రిమూవల్ ప్రాసెస్సే ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ యొక్క రిమూవల్ ప్రాసెస్ అనేది సేమ్గా ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా రిమూవ్ చేస్తారు? ఫస్ట్ అయితే మనకి పార్లమెంట్లో ఏదో ఒక హౌస్లో మనకి ఏంటంటే ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేస్తారు. ఏంటి? సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలని. ఆ రిజల్యూషన్ అనేది ఆ హౌస్ యొక్క చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అంటే ఒక 50 మెంబర్స్ రాజ్యసభలో అయితే 100 మెంబర్స్ లోక్సభలో అయితే వాళ్ళు రాసి స్పీకర్కి ఇస్తే అప్పుడు స్పీకర్ ఓకే అనుకుంటే అప్పుడు స్పీకర్ దీన్ని పాస్ చేస్తే దీంట్లో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. దీంట్లో స్పెషల్ మెజారిటీతో పాస్ అయితే ఇది చాలా ప్రాసెస్, మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు, అదంతా ఉంటుంది. అంటే ఇది సుప్రీంకోర్టు జడ్జెస్ రిమూవల్ ప్రాసెస్ అనేది సేమ్. సుప్రీంకోర్టు జడ్జెస్ రిమూవల్ ప్రాసెస్ అంటే స్పెషల్ మెజారిటీ ఇన్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతోనే మనకి రిమూవ్ చేయాలి. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ప్లస్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్ అనమాట. ఇది చాలా క్లిష్టమైన ప్రాసెస్. ఆ ప్రాసెస్ ద్వారానే మనకి ఎలక్షన్ కమిషన్లో ఉన్న వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్గా కాంపోజిషన్ గురించి చూసాము, అపాయింట్మెంట్ గురించి చూసాం, రిమూవల్ గురించి చూసాం, శాలరీ గురించి చూసాం, టర్మ్స్ ఆఫ్ ద సర్వీస్ వాటి గురించి కూడా చూసామన్నమాట. అయితే ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే దేని గురించి మాట్లాడదాము అంటే ఇప్పుడు ఆర్టికల్స్ గురించి నేను మీకు చెప్పాను. ఆర్టికల్ నెంబర్ 324 నుంచి ఆర్టికల్ నెంబర్ 329 అనమాట. దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు, అందుకని గుర్తుంచుకోండి. ఆర్టికల్ నెంబర్ 324 అనేది ఏం చెప్తుంది అంటే సింపుల్గా చెప్తాను. అంటే సూపరింటెండెన్స్ కానీ డైరెక్షన్ కానీ కంట్రోల్ ఆఫ్ ద ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది అని చెప్తుందనమాట. ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆర్టికల్ 324 అంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఏదైతే ఇండియాలో జరిగే ఎలక్షన్స్ అంతా వాటి యొక్క సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ ద కంట్రోల్ అనేది ఇట్ ఈస్ వెస్టెడ్ విత్ ద ఎలక్షన్ కమిషన్. అది ఆర్టికల్ 324 చెప్తుంది. ఆర్టికల్ 325 ఏమని చెప్తుంది అంటే ఎవరన్నా కానీ నో పర్సన్ ఆర్ ఇనెలిజిబుల్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్. అంటే ఏ పర్సన్ అయినా కానీ ఎలక్టోరల్ రోల్ అనేది ఒకటి ఉంటుంది. ఎలక్టోరల్ రోల్ అంటే ఏంటి అంటే దీన్ని ఎలక్షన్ కమిషన్ ప్రిపేర్ చేస్తుంది. ఎలక్టోరల్ రోల్ అంటే ఎవరైతే 18 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎలక్షన్కి ఎలిజిబుల్ అనమాట. వాళ్ళ పేర్లన్నీ ఈ ఎలక్టోరల్ రోల్లో ఉంటుందన్నమాట. ఈ ఎలక్టోరల్ రోల్లో ఒక పర్సన్ని ఇనెలిజిబుల్గా చెప్పడానికి వీల్లేదు. ఎందుకు ఇనెలిజిబుల్గా? వాడి రిలీజియన్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళ రేస్ వేరు, వాళ్ళ సెక్స్ వేరు అని చెప్పి వాళ్ళని ఇనెలిజిబుల్గా చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఒక్క పర్సన్ ఎలిజిబుల్గా ఉంటారు అంతే. అలా అది ఆర్టికల్ 325 చెప్తుంది. నో పర్సన్ కెనాట్ బి ఇన్ఎలిజిబుల్ అనమాట ఫర్ ఇంక్లూషన్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్. ఓకేనా? గుర్తుంచుకోండి. ఆర్టికల్ 326 దేని గురించి మాట్లాడుతుంది అంటే యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ గురించి మాట్లాడుతుంది. గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ డిటర్మైన్స్ ద యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ అంటాడు. ఆర్టికల్ 326 అనమాట. యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ అంటే ఏంటి అంటే ఎవ్రీవన్ 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కళ్ళకి ఓటు వేసే అధికారం ఉంటుంది. ఏ అమెండ్మెంట్? 61st అమెండ్మెంట్ యాక్ట్ 1988 అనేది ఏం చెప్తుందంటే ఈచ్ అండ్ every citizen of the India who is above and of 18 years of the age they are eligible for the voting అనమాట. అదే ఆర్టికల్ నెంబర్ 326 చెప్తుంది. ఇంకా ఆర్టికల్ నెంబర్ 327 ఏం చెప్తుంది అంటే పార్లమెంట్కి ఎలాంటి పవర్స్ ఉంటాయి, పార్లమెంట్ యొక్క పవర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్ టు ద పార్లమెంట్ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఏదన్నా ప్రొవిజన్స్ చేయడానికి, ఏదన్నా రూల్స్ కానీ అవి చేయడానికి పార్లమెంట్ యొక్క అధికారాలు ఏంటి అనేది 327 చెప్తుంది. 328 ఏం చెప్తుందంటే స్టేట్ లెజిస్లేచర్ యొక్క అధికారాలు ఏంటి, స్టేట్ లెజిస్లేచర్ యొక్క పవర్స్ అనేది ఎలా ఉంటాయి అంటే ఆర్టికల్ 328 అనేది పవర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ టు మేక్ ద ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఎలక్షన్స్ టు ద స్టేట్ లెజిస్లేచర్. అది ఆర్టికల్ 328. ఆర్టికల్ 329 అనేది ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఎలక్టోరల్ మ్యాటర్స్లో కోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎవరు కూడా ఇంటర్ఫిరెన్స్ అవ్వకూడదు. ద బార్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ బై ద కోర్ట్ ఇన్ ద ఎలక్టోరల్ మ్యాటర్స్ అదే ఆర్టికల్ నెంబర్ 329 అనేది చెప్తుంది. ఇక్కడి వరకు నేను మీకు ఆర్టికల్స్ గురించి కూడా చెప్పానన్నమాట. ఇంకా నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనమాట. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ అనేది నేను మీకు చెప్తాను. ఎలక్షన్ కమిషన్కి మేజర్గా మనకి 3 రకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్, ఇంకొకటి అడ్వైజరీ ఫంక్షన్స్, ఓకేనా, ఇంకొకటి క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్.
ఇలా ఎలక్షన్ కమిషన్కి 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఎలక్టోరల్ రోల్స్ని ప్రిపేర్ చేయటం. ఎలక్షన్ కమిషన్కి అధికారం ఉంటుంది. ఎలక్టోరల్ రోల్స్ అంటే చెప్పాను కదా, 18 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కళ్ళ పేరు, ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్కి 18 సంవత్సరాల వయసున్న వాళ్ళందరి పేర్లు ఎలక్టోరల్ రోల్స్లో తీసుకురావడం. అది వీళ్ళ యొక్క ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్. ఓకేనా. సెకండ్ వచ్చేసి మనకి రికగ్నిషన్ ఆఫ్ ద పార్టీస్. ఇప్పుడు పార్టీస్లో కొన్ని పార్టీలు ఉంటాయి. నేషనల్ పార్టీలు ఉంటాయి, స్టేట్ పార్టీలు ఉంటాయి, ఇండిపెండెంట్ పార్టీలు ఉంటాయి. ఇలా నేషనల్ పార్టీ అని, స్టేట్ పార్టీ అని, ఇండిపెండెంట్ పార్టీ అని రికగ్నైజ్ చేసేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషనే. రికగ్నిషన్ ఆఫ్ ద పార్టీస్ అనేది. తర్వాత డీలిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్. ఇప్పుడు మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ఇండియాలో స్టేట్స్ ఉంటాయి, 28 స్టేట్స్ ఉంటాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క స్టేట్కి కొంత పాపులేషన్ అనేది ఉంటుంది. పాపులేషన్ బేస్ చేసుకుని మనకి పార్లమెంట్లో సీట్స్ అనేది ఉంటాయన్నమాట. మరి ఎంత పాపులేషన్ బట్టి టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ని డివైడ్ చేయొచ్చు అనేది డీలిమిటేషన్ అనేది చేస్తారనమాట. ఎలక్షన్ కమిషన్కి అధికారం ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు డీలిమిటేషన్ చేయటం కూడా దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ అనమాట. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ అనేది ఉంది అంటారు. ఎలక్షన్ కోడ్ అంటే ఏంటి? ఆ టైంలో ఎవరెవరు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు ఎలక్షన్ టైంలో, అంటే ఎలక్షన్కి కొన్ని రోజులు ముందు, అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. దాన్ని ప్రిపేర్ చేసేది కూడా ఎలక్షన్ కమిషనే. అదేవిధంగా అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ అనమాట. ప్రతి ఒక్క స్టేట్లో ఎలక్షన్ కండక్ట్ చేయడానికి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తారు. ఇవి దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. ఒకసారి చెప్తాను. ఎలక్టోరల్ రూల్స్ ప్రిపరేషన్, రికగ్నిషన్ ఆఫ్ ద పార్టీస్, డీలిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్. ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. మరి ఎలక్షన్ కమిషన్ యొక్క అడ్వైజరీ ఫంక్షన్ ఏంటి అంటే, అది ఎలాంటి సందర్భంలో అడ్వైజ్ ఇస్తుంది అంటే, ఇప్పుడు పార్లమెంట్లో ఎవరన్నా మెంబర్స్ని డిస్క్వాలిఫై చేయాలనుకోండి, ఎవరన్నా డిస్క్వాలిఫై చేయాలి అంటే ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తుందన్నమాట. ఇట్ విల్ గివ్ ద అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్లో మెంబర్స్ని ఎవరినన్నా డిస్క్వాలిఫై చేయాలంటే ఎలా డిస్క్వాలిఫై అవుతారా లేదా అనేది ప్రెసిడెంట్కి చెప్పేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషనే అనమాట. అదేవిధంగా ఇట్ విల్ ఆల్సో అడ్వైజ్ ద స్టేట్ లెజిస్లేచర్కి కూడా, అంటే గవర్నర్కి కూడా అడ్వైజ్ ఇస్తుందన్నమాట. స్టేట్ లెజిస్లేచర్లో ఎవరన్నా మెంబర్స్ని డిస్క్వాలిఫై చేయాలి అంటే, ఇన్ ద కేస్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ టు ద గవర్నర్. ఓకేనా. ఇది దాని యొక్క అడ్వైజరీ ఫంక్షన్. మరి క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, ఇట్ విల్ సాల్వ్ ద ఎలక్షన్ డిస్ప్యూట్స్. ఏదైనా ఎలక్షన్ డిస్ప్యూట్స్ జరిగిందనుకోండి, దాన్ని కూడా సాల్వ్ చేస్తుందన్నమాట. ఇవి దాని యొక్క ఫంక్షన్స్ అనమాట. ఇవి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు స్ట్రక్చర్ గురించి కనుక మనం మాట్లాడుకుందాము. స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ అంటే నేషనల్ వైడ్ కండక్ట్ చేస్తున్నారు, స్టేట్ వైడ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా. డిస్టిక్ ఉంటుంది, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఉంటుంది, పోలింగ్ బూత్ లెవెల్లో ఉంటుంది. ఎవరెవరు హెడ్ లాగా ఉంటారు? స్ట్రక్చర్ కనుక మనం చూసుకున్నామనుకోండి, నేషనల్ లెవెల్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ హెడ్ లాగా ఉంటారు, ప్లస్ ఎలక్షన్ కమిషనర్స్. స్టేట్ లెవెల్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హెడ్ లాగా ఉంటారు. ఈ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్క స్టేట్ యొక్క గవర్నర్ రికమెండేషన్తో ఈ స్టేట్కి సీఈఓని అపాయింట్ చేస్తారు. వీళ్ళే స్టేట్ యొక్క ఎలక్షన్స్కి హెడ్, సీఈఓ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. మరి డిస్టిక్ లెవెల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి హెడ్ ఎవరు అంటే డిస్టిక్ రిటర్నింగ్ ఆఫీసర్. నార్మల్గా కలెక్టర్ ఎవరైతే ఉంటారో, కలెక్టర్ గారు, వాళ్ళే మనకి డిస్టిక్ లెవెల్లో రిటర్నింగ్ ఆఫీసర్ లాగా ఉంటారు. మరి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఎవరు ఉంటారు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. రిటర్నింగ్ ఆఫీసర్ హూ ఆర్ అపాయింటెడ్ బై ద కలెక్టర్. కలెక్టర్ అపాయింట్ చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో హెడ్ అనమాట. మరి పోలింగ్ బూత్ లెవెల్లో ఎవరు హెడ్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ద రిటర్నింగ్ ఆఫీసర్. సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేసిన సీఈఓ స్టేట్ లెవెల్లో హెడ్. సీఈఓ అపాయింట్ చేసిన కలెక్టర్ ఎవరైతే ఉంటారో రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు, వాళ్ళు డిస్టిక్ లెవెల్లో హెడ్. మరి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారు అపాయింట్ చేస్తారు. ఓకేనా. పోలింగ్ బూత్ లెవెల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ద రిటర్నింగ్ ఆఫీసర్. గుర్తుంచుకోండి, ఈ స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఒక క్విక్ రీక్యాప్ అనేది మనం చేసుకుందాము.
ఓకే. ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ గురించి ఎలక్షన్ కమిషన్ 25th January 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి సంబంధించి మనకి పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఆర్టికల్ 324 టు ఆర్టికల్ 329. ఓకే. ఎలక్షన్ కమిషన్లో మనకి ఎవరెవరు ఉంటారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్. ఎప్పటి వరకు అలా ఉండేది? 1950 టు 1988 ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. కానీ 1989లో ఎప్పుడైతే 61st అమెండ్మెంట్ యాక్ట్ 1988 వచ్చిందో అప్పుడు 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి తగ్గించడం ద్వారా మనకి ఏంటంటే ఒక 3 మెంబర్స్ లాగా మనకి మారటం జరిగింది. మళ్ళీ 1990లో రిమూవ్ చేశారు, 1 మెంబర్ చేశారు. మళ్ళీ 1993లో మళ్ళీ 3 మెంబర్స్ లాగా చేయటం జరిగిందనమాట. వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు ఇన్ రికమెండేషన్ విత్ ద సెలక్షన్ కమిటీ. సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అండ్ యూనియన్ క్యాబినెట్ అండ్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అదేవిధంగా ఇంకా ఎవరు ఉంటారు అంటే ఆపోజిషన్ లీడర్ ఉంటారనమాట. ఓకేనా? వీళ్ళు ఇది అపాయింట్మెంట్. మరి తర్వాత వాళ్ళ యొక్క శాలరీ అనేది ఎవరికి ఈక్వల్గా ఉంటుంది అంటే క్యాబినెట్ సెక్రటరీకి ఈక్వల్గా ఉంటుంది. వాళ్ళని రిమూవ్ చేసే ప్రాసెస్ ఎవరికి ఈక్వల్గా ఉంటుందంటే సుప్రీంకోర్టు జడ్జెస్ రిమూవ్ చేసే ప్రాసెసే వీళ్ళ యొక్క రిమూవల్ ప్రాసెస్. మరి వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి అంటే 6 years ఆర్ 65 years. ఓకేనా? ఇదంతా ఓకే. తర్వాత వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, తర్వాత అడ్వైజరీ ఫంక్షన్స్, క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్. ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత మనకి ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రిపేర్ చేస్తారు, డీలిమిటేషన్ చేస్తారు. అడ్వైజరీ అంటే మనకి గవర్నర్కి రికమెండేషన్స్ ఇస్తారు ఇన్ ద కేస్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, ప్రెసిడెంట్కి ఇన్ కేస్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. క్వాసీ జ్యుడిషియల్ అంటే ఎలక్షన్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకేం మాట్లాడుకున్నాం మనం ఎలక్షన్ కమిషన్ గురించి? ఆర్టికల్ 324 అనేది సూపరింటెండెంట్స్ డైరెక్షన్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటుంది. 325 అనేది ఎవరు కూడా ఇన్ఎలిజిబుల్గా ఉండకూడదు ఎలక్టోరల్ రోల్స్లో ఉండడానికి ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అలాగా. 326 అనేది యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్, 18 years ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయడానికి ఉంటుంది. 327 పార్లమెంట్ యొక్క పవర్స్ ప్రొవిజన్స్ చేయడానికి విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్. 328 స్టేట్ లెజిస్లేచర్ యొక్క పవర్స్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఇన్ ద ఎలక్షన్స్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్. 329 అంటే బార్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద కోర్ట్ ఇన్ ద ఎలక్టోరల్ మ్యాటర్స్ అనమాట. ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ద అదర్ ఎలక్షన్ కమిషన్ యొక్క కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ కానీ టర్మ్ ఆఫ్ ద ఆఫీస్ కానీ అపాయింట్మెంట్ బిల్ అనమాట 2023 రీసెంట్గా పాస్ చేశారు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ వీడియో కనుక చూసినట్లయితే ఒక్క క్వశ్చన్ కూడా మీరు మిస్ చేయరు. ఎలక్షన్ కమిషన్ గురించి ఏదైనా క్వశ్చన్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగినా ఐ విల్ గ్యారంటీ దట్. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ అప్ టు డేట్ నేను మీకు చెప్పాను. ఈ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి, ఈ బిల్ గుర్తుంచుకోండి, ఈ అపాయింట్మెంట్ వాటన్నిటికి సంబంధించింది మీకు గుర్తుంచుకోండి. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంతీ అయింది అందుకని. ఓకేనా? మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.